రేపు ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను ఈరోజు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అడిషనల్ కలెక్టర్ శ్రీజా పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నాయకులకు దిశ నిర్దేశించనున్నారు. ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని మంత్రి పొంగులేటి పిలుపు ఇచ్చారు. Work that have been allotted to you. One thing, kindly do not listen to any unnecessary request. If you ask them ఎట్లా ముందర అటు వచ్చేసి బార్కెడింగ్ అది ఆ బార్కెడింగ్ అది మీటింగ్ ఇటుపక్క అలాగే అడుగు అటుపక్క సెంటర్ లో ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలోని పాత ఉమ్మడి జిల్లాల్లోని 9 జిల్లాలు తిరిగే దాంట్లో భాగంగా ఖమ్మం జిల్లాకి 18వ తారీఖు ఉదయం 10:30 గంటలకి పాలేరు నియోజకవర్గంలోని మద్దులపల్లి రెవెన్యూ గ్రామం వద్దకు జేఎన్టీయు యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్ ఫౌండేషన్, నర్సింగ్ కాలేజీకి సంబంధించి నీటిపారుదల శాఖకు సంబంధించిన మున్నేరు టు పాలేరు లింక్ క్యానల్కి సంబంధించిన ఫౌండేషను, కూసుమంచిలో 100 పడకల హాస్పిటల్కి సంబంధించిన ఫౌండేషన్తో పాటు మార్కెట్ యార్డు మద్దులపల్లి దగ్గర ఒక కొత్త మార్కెట్ స్థాపించడం జరిగింది. దాన్ని ఓపెన్ చేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, ఇన్ఛార్జి మంత్రి శ్రీహరి గారు, నేను కూడా నా నియోజకవర్గం కాబట్టి అందరం పాల్గొంటున్నాం. ఈ 18వ తారీఖు ఉదయం పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి ఫౌండేషన్ స్టోను, ఓపెనింగ్ స్టోన్లు కూడా చేయటం జరుగుతుంది. రాబోయే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు ప్రిపరేషన్ మీటింగ్ కూడా ఇక్కడే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన 7 ఒక కార్పొరేషను, 6 మున్సిపాలిటీలకు సంబంధించిన ప్రిపరేషన్ మీటింగ్ కూడా ఇక్కడ ముఖ్య కార్యకర్తలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యక్రమం నిర్వహిస్తున్నారు.